పరిణామాల దృష్ట్యా, బీసీలకు జరుగుతున్న అన్యాయాల దృష్ట్యా 1937లో బ్రిటిష్ కాలంలో లెక్కించబడినటువంటి బీసీల గణన నేటికి తెరపడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రజాగణనలో భాగంగా బీసీల యొక్క కులగణన కూడా చేపట్టాలనే ఉద్దేశంతో, అన్ని కులాలను కూడా గణించాలనే ఉద్దేశంతో సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీసీల కులగణనను చేయడానికి ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీలను సమగ్రంగా వారి యొక్క కులాలకు దామాషా ప్రకారంగా లెక్కించి ఆ లెక్కలన్నీ చాలా వివరణాత్మకంగా ప్రభుత్వం బయటపెట్టి వారికి జనాభా దామాషా ప్రకారం అందాల్సినటువంటి రిజర్వేషన్ల శాతాన్ని, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ రంగాలలో కూడా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి వారి యొక్క రిజర్వేషన్ అందించాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే నేపథ్యంలో మహిళలకు, బీసీలో ఉన్నటువంటి మహిళలకు కూడా సబ్ కోటా కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది స్థానిక సంస్థలకు, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్కు ఏమాత్రం బీసీల పైన చిత్తశుద్ధి, నిజాయితీ, వారి అభివృద్ధిని కాంక్షించబడులైతే వెంటనే ఎలక్షన్స్ యొక్క నోటిఫికేషన్ను వాయిదా వేసుకొని బీసీల యొక్క కులగణన చేసిన తరువాత ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ నేపథ్యంలోనే బీసీల పైన జరుగుతున్నటువంటి ఎన్నో దాడులు, బీసీల పైన రాజకీయంగా అమాయకులైనటువంటి బీసీలను అడ్డం పెట్టుకొని వాళ్ళను చంపడము, వాళ్ళని చాలా రీతిలో హింసించడం జరుగుతుంది. ఏ రకంగా ఎస్సీ ఎస్టీలకు ఒక అట్రాసిటీ యాక్ట్ చట్టం వాళ్ళకు భరోసాగా ఉందో అదే రకంగా బీసీలకు కూడా దేశవ్యాప్తంగా ఒక రక్షణ చట్టం అవసరమనే ఉద్దేశంతో మేము ప్రభుత్వం ముందుంచబోతున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే డిమాండ్ వాళ్ళకి ఇచ్చారో, హామీ ఇచ్చారో, ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 29వ తేదీ ఆయా బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యాలలో అన్ని మండల కలెక్టరేట్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఈ డిమాండ్స్ తోటి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము తిరుపతి వేదికగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.